ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 5వ భాగం రచన శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు. జరిగిన కథ. డిపార్ట్మెంటు తరపున జరుగుతున్న ట్రైనింగ్లో ఉంటాడు మధుమురళి. తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు. ఆ పెళ్లికొడుకు వెళ్ళిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు. భార్యాభర్తలు సమానులేనన్న భర్త మాటలకు ఇంప్రెస్ అవుతుంది నవవధువు శివగామి. తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు. ఇక ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 5వ భాగం చదవండి. కారు దిగి ఇంట్లోపలికి వచ్చి బూట్సు విప్పి చుట్టూ పరకాయించి చూశాడు సోమశేఖరం. ఇల్లు ఖాళీగా ఉన్నట్లనిపించింది. మోడర్న్ పాటల మ్యూజిక్ సిస్టం పెట్టి విచ్చలవిడిగా స్టెప్పులు వేస్తూ తిరిగే ఇంద్రకిరణ్ కూడా కనిపించలేదు. కనీసం పనావిడ కాంతమ్మ కూడా కనిపించదేం? ఆ సమయాన ఇంట్లో అమ్మానాన్నల జాడ లేదంటే అతడు ఊహించుకోగలడు. ఎక్కడో యాగమో పూజో జరుగుతుందంటే అక్కడికి వెళ్ళుంటారు. వీలు కాదని గింజుకున్నా విడవకుండా తల్లి తండ్రిని లాక్కుపోయుంటుంది. మరి మధులికకేమైంది? అడుగుల జాడే వినిపించదేం? అప్పుడతడికి వెనుకనుంచి గాజుల గలగలలు వినిపించాయి. అతడికి చప్పున ఓ కవిగారి పదప్రయోగం గుర్తుకొచ్చింది. నీ చేతి గాజులు నాకు సంకెళ్ళు కావా? అతడు మోహపూరిత ఆవేశంతో తల తిప్పాడు. కమ్మని మధులిక సంగీతమయస్వరం. మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఇదిగో కాఫీ తాగండి అని కాఫీ కప్పు అందించి ఎదుట వచ్చి నిల్చుంది. కళకళలాడు పచ్చటి పూలమొక్కలా తాజా చామంతిలా నిగనిగలాడుతోన్న భార్యను కన్నార్పకుండా చూసి, కాఫీ ఇప్పుడొద్దు, నీళ్లు పోసుకొనొస్తాను, అప్పుడు తీసుకుంటాను అని లేవబోయాడు సోమశేఖర్. ఆమె వదల్లేదు. భుజాలు రెండూ నొక్కి కూర్చోబెట్టింది. వీల్లేదు, ఇప్పుడిది తాగండి, మీతో పనుంది, అందుకీ కాంతమ్మను కూడా పంపించేశాను. అతడిక మాట్లాడకుండా కాఫీ తాగి లేచి నిల్చుని మధులికను దగ్గరకు లాక్కోబోయాడు. ఆమె దూరంగా తొలగి అదంతా తర్వాత, ముందు నాతో ఇలా రండి అని వరండావేపున్న గదికి తీసుకెళ్ళింది. సోమశేఖరం అయోమయంగా చూస్తూ అనుసరించాడు. ఇప్పుడు నాతో కలిసి స్టెప్స్ వేయండి, ఎడాపరా కాకుండా లయబద్ధంగా వేయండి అని అతడి నడుంపైని చేతులు వేసింది. అతడామెతో బాటు రెండడుగులు కదలి ఆగిపోయాడు. ఇదేమిటి? డాన్స్ హాలా లేక నర్తనశాలా? అసలిది గెంతులు వేస్తూ డాన్స్ చేసే సమయమా? అదోలా ముఖం పెట్టి అన్నాడతను. ఆమె పదునుగా స్పందించింది. రాసలీలవేళ రాయబారాలెందుకోయ్? మీరు మనసు పెట్టడం లేదు, అందుకే మీకు మ్యూజికల్ స్టెప్స్ కుదరడం లేదు. జస్ట్ ట్రై. చూడు మధులిక, నాకు డాన్స్ రాదని, అందులో నాకంతగా ఆసక్తి కూడా లేదని నీకు ముందే చెప్పాను. అసలు నువ్వు నృత్యకళాకారినివని పెళ్లిచూపుల్నాడు నువ్వు నాకు చెప్పనేలేదు. ఆ మాటకామె గోముగా నవ్వి అంది. యు ఆర్ రైట్ నా సుందరప్రియా. నేనెందుకు చెప్పలేదంటే నేను నిజంగానే శిక్షణ పొందిన నృత్యకళాకారిని కాకపోవడం బట్టి. కాని నృత్యమంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. నా ఇష్టాన్ని సొగసుగాడైన నా అందాల మొగుడి ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాను తప్ప, నా ఆశలు ఊపిరిని నాతో కలిసి పంచుకోమంటున్నాను. అదికూడా తప్పా? అతడీసారి ముఖం సాగదీసి అన్నాడు. నాకు రాదే. రానిదానికోసం ప్రయత్నిస్తే కాళ్ళూ చేతులు వంకర్లు పోతాయి, సరేనా? ఆమె తగ్గలేదు. నోరారా అడిగినప్పుడు మనసారా పూనుకుంటే ఎటువంటి అవాంతరమూ అడ్డురాదు. ఇక పాయింట్కొస్తే అప్పుడు తీరకుండా మిగిలిపోయినవి కొన్ని కోరికలు. ఇప్పుడు అప్పటి అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోడానికి డాన్స్ స్టెప్స్ ఇప్పుడు నేర్చుకోమంటున్నాను. నా అడుగులో అడుగువేయమంటున్నాను. ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వస్తున్నాను. నాకు తెలియనివి, నాకేమాత్రమూ అలవాటులేనివి మీకోసం చేయడం లేదు. అతడు కళ్ళు పెద్దవి చేసుకుని దీర్ఘంగా చూశాడు. నాకోసం నువ్వేమి చేస్తున్నావని? నాకు కంప్యూటర్ సిస్టమ్ గురించే కాక హార్డ్వేర్ గురించి కూడా ప్రవేశముండేలా నేర్చుకోమని చెప్పలేదు. చెప్పడమే కాక కంపెనీ కాన్ఫిడెన్షియల్ డేటా అందరితోనూ పంచుకోలేను అని నాతో టెండరింగ్ విషయాలను అప్డేట్ చేయించుకోలేదు. ఆ పని పూర్తి చేయడానికి వంటావార్పు మాని మీతో గంటల చరబడి గడపలేదు. 1-2 సార్లు మీతో వేళాపాలా లేకుండా గడుపుతున్నానని అత్తయ్య వద్ద చీవాట్లు తినలేదు. అదంతా మీ తృప్తికోసమేగా చేస్తున్నాను. నాకోసం మీరిది చెయ్యలేరా? సరే, ఈ విషయంలో యూ స్కోర్డ్ బ్రౌనీ పాయింట్స్. నన్నిప్పుడేమి చేయమంటావు? అదిగో, నేను ముందే చెప్పలేదు మీరు మనసు పెట్టి డాన్స్ చేయడం లేదని. ఇప్పుడు చూడండి, నా చేతులెక్కడున్నాయో మీ చేతులెక్కడున్నాయో. నావి మీ నడుం చుట్టూ ఉన్నాయి, మీవేమో ఎక్కడో గాలిలో తేల్తున్నట్టున్నాయి. స్వంత పెళ్ళాన్ నడుంపైన చేతులు వేయడానికి మీకెందుకండి అంతటి మొహమాటం? అబ్బా, నువ్వు మరీనోయే. అందంగా వయ్యారంగా ఊగే నీ బిగువైన నడుంపైన చేతులు వేయడానికి నాకెందుకో ఈ సంకోచం. నీతో కలిసి స్టెప్స్ కుదురుగా వేయడానికి ప్రయత్నించేటప్పుడు ఉందా లేదా అన్నట్టున్న నీ సన్నని నడుం కళ్లకు కనిపించలేదు. నథింగ్ మోర్, నథింగ్ లెస్
అప్పుడామె అతడి ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని అడిగింది, నిజం చెప్పండి, నా నడుం ఎక్కడుందో మీకు తెలియదు కదూ? సోమశేఖరం ఖంగు తిన్నట్టు చూశాడు. అబ్బో, తన ముద్దుల పెళ్ళాం రంగుల రాట్నంలా ఉందే అనుకుంటూ అన్నాడు. నేను ముందే చెప్పాను కదా, నీతో సమానంగా స్టెప్స్ వేసేటప్పుడు తడబడుతుంటానని, పట్టుతప్పిపోతుంటానని. ఇప్పుడారంభీ దంపుడు బియ్యం పాటలా దంచేస్తాను అని షర్ట్ మోచేతుల్ని మడుచుకున్నాడు సోమశేఖరం. అప్పుడామె మోహనకరంగా నవ్వుతూ అడిగింది, ఆర్ యూ ష్యూర్ నా అందాల మన్మథ? అంటూ మధులిక నడుంపైన చేతులు పోనిచ్చాడతను. ఆమె వయ్యారంగా ఊగుతూ కదిలే మేఘంలా జోగుతూ ఆరంభించింది. సెంచురీలు కొట్టే వయస్సుమాది, బౌండరీలు దాటే మనస్సుమాది అని రిథమెటిక్గా పాట సాగించే లోపల హాల్లో రింగురింగున డోర్బెల్ వ్రోగింది. దానితో ఆమె నాట్యం ఆపుచేసి హాల్వైపు అడుగులు వేసింది. సోమశేఖరం ఓపలేకపోయాడు. ఆమెను రివ్వున వెళ్ళి 2 చేతుల్లోకి తీసుకొని విల్లులా వంచి గాఢంగా పెదవుల్లో పెదవులు కలిపి ముద్దు పెట్టుకున్నాడు. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించకుండానే విసుగ్గా ముఖం తిప్పుకుంటూ అంది, ఇప్పుడొద్దన్నానా? రాత్రిపూట గాలి నిశ్శబ్దంగా వీస్తున్నప్పుడే దానికి మాధుర్యం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు కాదు అని త్వరగా అడుగులు వేసుకుంటూ హాల్లోకి వెళ్ళి తలుపు తెరిచింది మధులిక. ఉమాదేవి అదోలా ముఖం పెట్టి అంది, తలుపు తీయడానికింత ఆలస్యమా? మధులిక నసుగుతూ బదులిచ్చింది, మరేం లేదత్తయ్యా, లోపల కొంచెం పనుంటేను. ఈసారి ఇంద్రకిరణ్ చట్టన అందుకున్నాడు. ఇప్పుడేం పనివదినా? ఆమె నవ్వి, ఇంకేముంటుంది, మీ అన్నయ్యతోనే అని మనసులో అనుకుంటూ మరది చెవి పట్టుకుని లాగి, ఆడాళ్లకు బోలెడు పనులుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా ఏం? చెప్తే మాత్రం నీకర్థమవుతున్నాయేంటి అని అత్తగారి చేతినుండి పూజాద్రవ్యాలందుకుని కళ్ళకద్దుకుంది. ఇంద్రకిరణ్ ఊరుకునేటట్టులేడు. అది కాదు వదినా, లోపలేదో డ్యూయట్ సాంగ్ విన్నట్లనిపించింది, అది నాకిష్టమైన సాంగ్. ఈసారి సదానందం చిన్న కొడుకుని మెత్తగా మందలించాడు. అదేం కౌంటర్ ప్రశ్నరా? లోపల పనులుంటాయంటే ఉంటాయన్నమాటే, మళ్ళీ మరొక క్వెరీ దేనికిరా? మధులిక గట్టిగా నవ్వేస్తూ మరది నెత్తిపైన మొట్టికాయ పెట్టింది, రుబ్బరోలు అంటూ. ఇంట్లోపలికి వచ్చి ఫ్యాను వేసి ఉమాదేవి అడిగింది, సోమశేఖరం ఇంకా ఇంటికి రాలేదనని. మీ అబ్బాయి వచ్చేశాడత్తయ్యా, లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు. కోడలు బదులు విని భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంద్రకిరణ్ లోపల్నించి ఏదో డ్యూయట్ సాంగ్ విన్నట్టు చెప్పడంలో వాస్తవం ఉందేమో. మధులికకు ఫాస్ట్ ట్రాక్తో సాగే తెలుగు పాటలంటే ఇష్టమని వాళ్లకు తెలుసు. టీవీలో పడిపడి చూస్తుంటుంది. ఇప్పటి యువతీ యువకుల మూడు ప్రకారం అది సహజమే. ఇప్పుడు వాళ్ల ముందున్నది పాట పాడడం కాదు, పాట పాడుతూనే కోడలు మాత్రమే డాన్స్ చేసిందా, లేక సోమశేఖరాన్ని కూడా తనతో కలిపి స్టెప్స్ వేయించిందా? ఇది తెలిసేగావాలి. ఇంద్రకిరణ్ పదే పదే తను డ్యూయట్ సాంగ్ విన్నట్టు ప్రస్తావించసాగాడు. ఏది ఏమైతేనేమి, మొగుడు పెళ్లాళ్ల మధ్య ఎన్నో ఉంటాయి, ఏవేవో జరుగుతుంటాయి. తామెందుకు వాటికోసం బుర్రపాడు చేసుకోవాలి? మర్నాడు శనివారం కాబట్టి అత్తయ్య కోడలు పూజా పునస్కారాల్లో ముఖ్యంగా శనిదేవుడి అనుగ్రహం కోసం నువ్వుల నూనె నల్లవస్త్రాలు గట్రా సమర్పించి బహుళమార్లు ప్రదక్షిణలు చేస్తూ బహురద్దీగా ఉంటారు. బహు పకడ్బందీగా పారాయణం చేస్తారు. ఆ తర్వాత విస్తారంగా శివార్చన చేస్తారు. కాని ఆ రోజు పూజలు త్వరగా ముగించినట్టున్నారు. హాల్లో సంభాషణ గట్టిగా వినిపించి సోమశేఖరం గబగబా మెట్లు దిగాడు ఏమైయుంటుందానని. మధులిక సన్నగా నవ్వుతూ అత్తయ్య ప్రక్కన నిల్చుంది. వాళ్లకు దగ్గరగా బిత్తరచూపులతో చూస్తూ నిల్చున్నాడు ఇంద్రకిరణ్. అప్పుడు సదానందం తల అడ్డంగా ఆడిస్తూ అంటున్నాడు, నువ్వేదో ఎక్కడో విని ఏదో విని చిన్నటి విషయాన్ని కొండంతలు చేసుకుని సీరియస్గా తీసుకుంటున్నావేమో. ఉమాదేవి వెంటనే రిటార్ట్ చేసింది, ఏది చిన్న విషయమండి? మొక్కై వంగనిది మ్రానై వంగదని మీకు తెలియదా? అక్కడి కోపతాపాల వాతావరణం గమనించి శేఖరం తల్లి దగ్గరగా వచ్చి విషయం ఏమిటని అడిగాడు. అదేమిట్రా అంత నిదానంగా అడుగుతున్నావ్? సౌమ్యత ఎక్కడ చూపించాలో ఎక్కడ నొక్కి వక్కాయించాలో తెలుసుకోవద్రా? అప్పుడు సోమశేఖరం స్పందించాడు. విషయం తెలిస్తే కదమ్మా ఎలా రియాక్ట్ కావాలో తెలుస్తుంది అని తండ్రివేపు తిరిగాడు. మీరు చెప్పండి నాన్నగారు, ఏమి జరిగిందో అంటూ. దానికి ఉమాదేవి గట్టి గొంతుతో బదిలిచ్చింది, ఇంకేం చెప్పేదిరా? ఎక్కడో ఎవరో లేడీ లెక్చరరట, మీ అమ్మకు తెలుసట. ఆమెగారు చెప్పారట, వీడు తోటి కాలేజ్ మేట్స్తో కలిసి అమ్మాయిల వెంట పడుతున్నాడట, ఎగతాళి పట్టిస్తున్నాడట, వెటకారపు పాటలు పాడుతూ వంకర టింకరగా మాకింగ్ చేస్తూ కాలేజమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడట. ఆ మాట విన్నంతనే శేఖరం ఉన్నపాటున నవ్వేశాడు. వీడా? వీడికంతటి సీనా? ఇప్పటి అమ్మాయిలు డాషింగ్ టైపు, కొందరు స్మాషింగ్ టైప్ కూడాను. వాళ్లను టీజ్ చేయడానికి ధైర్యం కావాలమ్మా. ఇంద్రకిరణ్ మన మధ్య తచ్చాడుతూ కొంటెపనులు చేస్తుంటాడు కాని అంత దూరం వెళ్లలేడమ్మా. పెద్దుకొడుకు మాటలకు ఉమాదేవి కోపంగా చూస్తూ లేచింది. ఒరే శేఖరా,
ఇంటివాడివయ్యావని చూస్తున్నాను కాని నిన్ను చాచిలెంప కొడతాను. అప్పుడు నేను విన్నదంతా అబద్ధమా? ఈసారి సదానందం కలుగజేసుకున్నాడు. ముందు నువ్వు ఆవేశం తగ్గించుకుంటావా ఉమ్మా? పరిసరాలను, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే సమస్యకున్న పిలక చేతికందదు. మొదట కుర్రకాయల వయసు గమనించు. దూకుడు మోసుకురొచ్చే వేడి వయసు. పొద్దుపోకపోతే కాలేజమ్మాయిల్నే కాదు, అప్పుడప్పుడు లెక్చరర్లను సహితం విడిచిపెట్టరు. మరొక సైకలాజికల్ ఫ్యాక్టర్ చెప్తాను. విన్న వెంటనే కస్సుమన్ లేవకు. బయటకు చెప్పుకుని తేలిపోరుగాని లోలోన వాళ్లకు, అంటే అమ్మాయిలకు సహితం అబ్బాయిలు తమ వెంటపడి ఎగతాళి పట్టించడం ఇష్టం. అది వాళ్ల ఉనికికి, ముఖ్యంగా వాళ్ల యవ్వన ప్రాయానికి ఓ విధమైన గుర్తింపు. ఉమాదేవి ఆశ్చర్యంగా భర్తముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. అదేమికి అంతలావు కళ్ళు పెద్దవి చేసుకుంచేస్తున్నావు? సీరియస్ ముఖంతో అడిగాడతను. ఆమె ఆశ్చర్యంగా చూస్తూనే అంది. మీరా ఇలా మాట్లాడుతున్నారు? కాలేజ్లో అమ్మాయిల్ని ఎగతాళి పట్టించడం మాటటుంచి అమ్మాయిల వైపు తిరిగి కూడా చూడకుండా మీ మానాన బేలెళ్ళిపోతుంటారట. స్త్రీల పట్ల మీరు కనబర్చే మర్యాద గురించి వినే నేను పెళ్లిచూపుల్నాడు వెంటనే అవునన్నాను. నా తలకాయ. మర్యాద కాదు, భక్తి కాదు. అప్పటి మా కుటుంబ పరిస్థితుల వల్ల నాకా వెసులుబాటులేదు. అమ్మాయిలతో మాటలు కలిపే ప్రసక్తే లేదు. త్వరగా గ్రాడ్యుయేషన్ ముగించి ఉద్యోగం సంపాదించాలన్న ఉద్వేగపు ఆరాటంలో ఉండేవాణ్ణి. ఉమాదేవి కొనసాగించింది. అదేవిటన్నట్టు కనుబొమ్మలెగిరేసి చూశాడు సదానందం. ఒకతనికి స్త్రీలంటే మహాకోపం. ఎందుకంటే ఒకావిడ అతన్ని దగాచేసి నిలువున ముంచేసి వెళ్ళిపోతుంది. దాంతో అతను దాదాపు శాడిస్ట్గా తయారవుతాడు. స్త్రీల పట్ల ద్వేషం పెంచుకుంటాడు. ఎంతగా అంటే ఒక అబ్బాయిని దత్తు చేసుకుని వాణ్ణి కూడా స్త్రీద్వేషిగా మారిస్తాడు. అమ్మాయిల్ని ఆ కుర్రాడి ద్వారా ఇబ్బంది పెట్టించి అతను పైశాచిక ఆనందం అనుభవిస్తుంటాడు. అదేవిధంగా మీ చిన్నబ్బాయి అమ్మాయిల్ని. సోమశేఖరం ఇక ఓపలేకపోయాడు. సర్రున లేచాడు తండ్రికి వత్తాసుగా నిలుస్తూ. అమ్మా, ఇక నీ భయానక ఊహాగానాన్ని ఆపుతావా? ఇప్పటి రోజుల గురించి తెలుసుకోకుండా, నలువైపులా చెలరేగే డాషింగ్ వాతావరణం గురించి తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నావమ్మా. అబ్బాయిలు మాత్రమే అమ్మాయిల్ని టీజ్ చేయడం నీకు తెలుసు. కొందరమ్మాయిలు కూడా అబ్బాయిల పట్ల అదేవిధంగా టీజింగ్గా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు ఎగతాళి పట్టించడం వన్వే ట్రాఫిక్ కాదు. ఇక లాస్ట్ పాయింట్కి వస్తున్నాను, బాగా వినమ్మా. ఇప్పుడు ఇంద్రకిరణ్ చెట్టాపట్టాలేసుకుని తిరిగే కుర్రాళ్లెవరు? కొందరు వాడితో హైస్కూల్లో చదివినవారు, మరికొందరేమో ఇంటర్లో వాడితో కలిసి చదివినవారు. ఇప్పుడు వాళ్లందరూ ఇంద్రకిరణ్ కాలేజ్ మేట్స్. వాళ్లందరిదీ ఒక జట్టు. ఇంద్రకిరణ్కి ఇష్టమున్నా లేకపోయినా వాళ్లతో కలిసే ఉండాలి. కొంతవరకు వాళ్లతో కలిసే మెసలాలి, సర్దుకుపోవాలి. లేకపోతే ఒంటరివాడవుతాడు. కలివిగా ఉండకపోతే వాడి కాలేజ్ లైఫ్ యమ బోర్గా తయారవుతుంది. ఒంటరితనానికి మారుపేరవుతుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనమ్మా, ఇంద్రకిరణ్ అందరిలా కాడు. కష్టపడి చదువుతాడు, మంచి గ్రేడేషన్ తెచ్చుకుంటాడు. నువ్వు ఊహించుకున్నట్టు అన్నింట్లోనూ వాళ్లతో పాలలో నీళ్లలా కలిసిపోడు. అవసరమైనప్పుడల్లా కాస్తంత సోషల్ డిస్టెన్స్ పాటిస్తాడు. ఇది చాలా, నేనిక ఆఫీస్కి వెళ్ళాలి అంటూ వెనుతిరిగాడు. అప్పుడు ఇంద్రకిరణ్ పిలిచాడు. చెప్పురా అని ఆగాడు. థాంక్స్ రా అన్నయ్యా. బాబుమాట నీ మాట నేను తప్పకుండా కాపాడతాన్రా, ఐ ప్రామిస్. ఎప్పుడూ ఆకతాయి వేషాలు వేస్తూ తిరిగే తమ్ముడు అలా ఎమోషనల్ అవ్వడం చూసి శేఖరం నవ్వకుండా ఉండలేకపోయాడు. మధులిక కూడా నవ్వేసింది. సదానందం భార్య చుట్టూ చేతులు వేసి పైకి నడిపించాడు. అప్పుడు వెనుకనుంచి ఇంద్రకిరణ్ గొంతు విని ఆగాడు. సారీ బాబూ, నా గురించి ఎవరో మేడం ఏదో చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నారు. అతడు వెనుతిరిగి చిన్న కొడుకు వేపు చూశాడు అదోలా ముఖం పెట్టి. ఇక నీ ఎమోషనల్ ఫీలింగ్స్ కట్టిపెట్రా అగ్గిపిడుగా. ఒకేసారి ఎదిగిపోయి పెద్దవాడివైపోకు. ఎప్పట్లాగే చిలిపిచేష్టలు చేస్తూ, దొరికినవన్నీ ఎడాపెడా స్వాహా చేస్తూ మీ అమ్మా బామ్మల చుట్టూ తిరుగుతూ ఉండు. మీ వదినకు ఎస్కాటుగా ఉండు. నౌ యూ కెన్ మూవ్. ఇంద్రకిరణ్ కదల్లేదు. వేగంగా వెళ్లి అమ్మానాన్నలిద్దర్నీ వాటేసుకున్నాడు. ఇంకా ఉంది. ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 6 త్వరలో.